మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు బుధవారం రోజున రహస్యంగా బీరువాలో ఈ ఆకును పెడితే చాలు, బీరువా మొత్తం నోట్ల కట్టలతో నిండిపోతుంది. వద్దన్న ధనం వస్తుంది. కాబట్టి రేపు బుధవారం రోజు బీరువాలో ఈ ఆకును పెట్టండి. చాలా అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ఈ బుధవారం పరమ పవిత్రమైనది కాబట్టి ఈరోజు ఎవరైతే బీరువాలో ఈ ఆకును పెట్టుకుంటూ ఉంటారో వారికి తప్పకుండా ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలనేవి ఉండవు. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. ధన ద్వారాలు తెరుచుకుంటాయి. ధనం సంపాదించే మార్గాలు తెలుస్తాయి. కొంతమంది బీరువాలో ఎంత డబ్బును పెట్టినా అది ఉండదు. ఉదయం పెడితే సాయంత్రానికి లేదా మరునాటికి ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఎంత సంపాదించినా చేతిలో ధనం నిలవదు. ఎంత దాచుకుందామనుకున్నా బీరువాలో ధనం నిలవదు. ఫ్యూచర్ కోసం కొంత ధనం దాచుకోవాలని అందరికీ ఉంటుంది. మరి అలా ధనం దాచుకోవాలన్నా, బీరువాలో ధనం నిలవాలన్నా బుధవారం రోజు ఒక చిన్న పరిహారాన్ని చేయాలి. ఏమీ లేదు, జస్ట్ బీరువాలో ఈ ఆకును పెడితే సరిపోతుంది. మరి ఇంతకీ ఈ బుధవారం రోజున బీరువాలో ఏ ఆకును పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు పవిత్ర కథను విందాం. అంతకన్నా ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శక్తి పీఠాలలో మధుర మీనాక్షి ఆలయ పీఠం ముఖ్యమైంది. మీనా లాంటి అందమైన విషయాల నేత్రాలతో ఒకే ఒక్క మరకత శిలతో అమ్మవారి విగ్రహం చెక్కి ఉంటుంది. ఆకుపచ్చ నీలం కలగలిపిన మరకతమని శరీర కాంతి అమ్మ ప్రత్యేకత. మధురను పాలించే పాండ్యరాజులంతా మీనాక్షిని ఆడపడుచుగా కులదేవతగా ఆరాధిస్తారు. దేవీ భాగవత పురాణంలో మణిద్వీప వర్ణనల ఆ ఆలయాన్ని పాండ్యరాజులు రూపొందించారు. చతుష్టషష్ఠి కళానీలమైన మీనాక్షి రాత్రి వేళల్లో ప్రాణహింసకు పాల్పడేది. ఆమెను శాంతింపచేయడానికి దేశం మొత్తం మీద వేద పండితులు ఋద్వికులను పిలిపించిన పాండురాజులు యజ్ఞాలు, యాగాలు, పూజలు, జపహోమాలు అన్నీ చేయించారు. కానీ ఆ పూజలు చేసిన వారినే కబలించి వేసింది అమ్మవారు. చేసేది లేక నిస్సహాయంగా ఉండిపోయిన పాండ్యరాజులు సూర్యాస్తమయం అయ్యాక నగరంలో ఎవ్వరూ తిరగకూడదంటూ నిషేధాజ్ఞలు విధించారు. ఆ మాట ధిక్కరించి ఎవరైనా బయటకు వస్తే అమ్మవారి కోపాగ్నికి ఆహుతవ్వాల్సిందే. అక్కడ క్షేత్రపాలకుడు అమ్మవారి అర్ధభాగమైన సుందరేశ్వరుడు అనగా శివుడు కూడా అంతా చూస్తూ ఉండిపోయాడు. దేవేరి ప్రవృత్తి మార్చడానికి ఏమీ చేయలేకపోయాడు. తన శరీరంలో అర్ధభాగమైన అమ్మవారిని అవమానిస్తే తనను తాను అవమానించుకోవటమే అని భావించాడు. అలాంటి సమయంలో మధురలో అడుగుపెట్టారు ఆదిశంకరాచార్యులు. ఆదిశంకరాచార్యులను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆహ్వానించిన పాండ్యరాజులు సకల మర్యాదలు చేశాడు. అయితే ఈరోజు రాత్రి తాను మధుర మీనాక్షి ఆలయంలో ధ్యానం చేసుకుంటాను అన్న ఆదిశంకరాచార్యుల మాట విని పాండ్యరాజు వణికిపోయాడు. వద్దు స్వామి, వద్దు. మేము చేసుకున్న ఏ పాపమో ఏ శాప ఫలితమో చల్లని తల్లి రాత్రివేళ తాపస శక్తిగా మారి కంటికి కనిపించిన ప్రాణిని బలి తీసుకుంటోందని రాజ్యంలో జరుగుతుందంతా కూడా చెప్పాడు రాజు. అంతా విన్న శంకరాచార్యులు సన్యాసులు గృహస్థుల భిక్ష స్వీకరించే వరకే ఉండాలి, కానీ ఆ తర్వాత ఆ ఇంట ఉండరాదని చెప్పి జగన్మాత ఆలయానికి వెళ్తాను, అడ్డు చెప్పొద్దన్నారు. దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న ఈ బ్రహ్మచారిని ఇక చూడనేమో అని పాండ్యరాజు ఆవేదన చెందాడు. ఆది శంకరాచార్యులను ఆలయంలోనికి తీసుకుని వెళ్ళి తిరిగి అంతఃపురానికెళ్ళాడు. పాండ్యరాజుకు ఆ రాత్రంతా నిద్రలేదు. యువ సన్యాసిని అమ్మవారు బలి తీసుకుంటుంది, ఆ పాపం నా వంశాన్ని పట్టి పీడిస్తుందని బాధపడసాగాడు. చీకటి పడింది. గర్భగుడికి ఎదురుగా ఉన్న విశాలమైన మండపంలో పద్మాసనం వేసుకుని ఆదిశంకరాచార్యులు ధ్యానంలో కూర్చున్నారు. గర్భగుడిలో అమ్మవారు అత్యంత ప్రశాంతంగా కరుణారసాన్ని కురిపిస్తున్నట్టుంది. అప్పటి వరకు అక్కడి వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఉన్న పాటుగా ఆలయంలోని గంటలన్నీ వాటంతటా అవే మోగసాగాయి. ఆలయం మొత్తం దీపాలు వెలిగాయి. గర్భగుడిలో ఉన్న అమ్మవారు మెల్లగా లేచి నిల్చుంది.
అర్ధనారీశ్వరుడి వైపు తిరిగి నమస్కరించింది. అడుగులో అడుగు వేస్తోంది. ఇంతలో ఎదురుగా విశాలమైన మండపంలో ధ్యాన సమాధిలో ఉన్న యోగిని గమనించింది. ఎవరితడు? ఇంత తేజస్సుతో బాలశివుడిలా ఉన్నాడేంటి? తనను చూస్తే అమ్మ ప్రేమ పెళ్ళుబుక్కుతుందేంటో అని అమ్మవారు తనకు తానే ప్రశ్నలు సంధించుకుంది. కానీ ఇదంతా గర్భగుడి గడప దాటే వరకే. మరుక్షణం ఓ నీడలాంటి రూపం ఆమెను ఆవహించింది. సాత్విక రూపం పోయి మహాకాళి స్వరూపంగా మారిపోయింది. అప్పుడే కళ్ళు తెరిచిన ఆదిశంకరాచార్యులు అమ్మవారిని కళ్ళారా చూశారు. తల్లి ఎంత అందవిహీనంగా ఉన్నా పిల్లలకు అందంగానే కడుపడుతుందన్నట్లు ఆదిశంకరాచార్యులు అమ్మవారిని చూసి మాతృమూర్తిగా భావించి స్తుతించటం మొదలుపెట్టారు. ఆదిశంకరాచార్యులను కబలించేందుకు అడుగులు ముందుకేస్తూ వస్తున్న మీనాక్షి ఆ శ్లోకం విని చటుక్కున ఆగిపోయింది. మీనాక్షి కొలువైన క్షేత్రం ఎంత అద్భుతమైనదో శ్లోకం రూపంలో చెప్పాడు ఆదిశంకరాచార్యుల వారు. అప్పుడు ఆలోచనలో పడిన అమ్మవారు ఎదురుగా ఉన్న ఆదిశంకరాచార్యులను నువ్వు ఎవరు? నేను సంహారం చేపట్టే సమయంలో ఇక్కడేం చేస్తూ ఉన్నావు? అడ్డు తొలగు అంది. నువ్వు నాకు ఆహారం అవ్వాల్సింది, కానీ నీ వాక్కు విని ఆగిపోయానని చెప్పింది మీనాక్షి అమ్మవారు. అమ్మవారికి సాష్టాంగ దండ ప్రణామం చేసిన ఆదిశంకరాచార్యులు అంబా శంభవి చంద్రమౌళి రబల అంటూ స్తుతించారు. కరిగిపోయిన ఆ తల్లి ఏ వరం కావాలో కోరుకో అంది. అమ్మ, నాతో పాచికలాడతావా అని పసిపిల్లవాడు అడిగినట్లుగా అడిగాడు బాలశంకరుడు. తప్పక ఆడతాను నాయనా, కానీ ఆటన్నాక పందెం ఉండాలిగా, అందుకే ఓ నిబంధన పెడతా అంది మీనాక్షి. నేను ఓడిపోతే నా భర్త ఆజ్ఞ మేరకు సంవత్సర కాలం నడుచుకుంటాను. నువ్వు ఓడిపోతే నేను వేసే ప్రశ్నలకు వివరంగా విసుక్కోకుండా సమాధానం చెప్పాలంది. ఆ ప్రశ్నలకు సమాధానంగా వచ్చినవే దేవతా స్తోత్రాలు, కవచాలు, సహస్ర అష్టోత్తర శతనామా స్తోత్రాలు. మా ఆటలో నువ్వు ఓడిపోతే ఈ సంహార కార్యక్రమం ఆపేయాలి. నేను ఓడితే మొదట ఆహారం అవుతా అన్నాడు ఆదిశంకరాచార్యుడు. అదే సమయంలో పరమేశ్వరుడి నుంచి ఓ కాంతి కిరణం మెరుపులా వచ్చి ఆదిశంకరునిలో ప్రవేశించటం ఆ తల్లి గమనించలేదు. తర్వాత పాచికలు సృష్టించిన అమ్మవారు, చిన్నవాడివి కదా, ఆట మొదలుపెట్టు అంది. పరమేశ్వరుడితో తప్ప మరెవ్వరితోనూ పాచికలాడని తల్లివి, సాధారణ మానవుడినైనా నాతో ఆడడానికి అంగీకరించావు. అందుకని ఈ రాత్రి జరుగుతున్న వర్తమాన కాలం చాలా విలువైంది, మహత్తరమైంది అన్నారు శంకరాచార్యులు. నిన్ను స్మరిస్తూ ఆడతాను తల్లి అంటూ ఆట మొదలుపెట్టారు శంకరాచార్యులు. సృష్టి స్థితి లయాలను నేను నిర్వహించగలనన్న గర్వంతో ఉన్న ఆ తల్లి కళ్ళల్లో చూపుల్లో ఎరుపుదనం, అహం కనిపించాయి. విజయం నాదే కదా అంది మీనాక్షి అమ్మవారు. పరాజయం ద్వారా పొందిన అవమానం, దైన్యం దైవం యొక్క పాదాలను పట్టుకునేలా చేస్తుంది. ఇది మాత్రం విజయం కాదా తల్లి అన్నాడు ఆదిశంకరాచార్య భక్తి పారవస్యంతో అమ్మవారికి మొక్కుతూ. అమ్మవారు దిగ్భ్రాంతి చెందింది. నాయనా, నీ ప్రతి అక్షరం ఒక కవిత్వమే, ఆ ప్రతి కవిత స్తోత్రమే, ఆ స్తోత్రం ప్రతిదీ శృతి సమ్మతమై వేదమై వేదవాణి అయి అలలారుగాక అని దీవించింది. ఆట పూర్తయ్యే వరకు గర్భగుడిలోనే ఉంటానని చెప్పి వెనక్కి వెళ్ళి తన స్థానంలో కూర్చుంది మధుర మీనాక్షి. ఆ క్షణం ఆమె శాంత స్వరూపిణిగా మారి ఈ యోగిని ఓడించకూడదని అమ్మలా ఆలోచించింది. ఆది శంకరాచార్యులి తొలి విజయం ఇదే. సంహారానికి వెళ్తున్న అమ్మవారిని వెనక్కు పంపించి మళ్ళీ శాంత స్వరూపిణిగా మార్చారు. వరుస శ్లోకాలు చెప్తూ అమ్మను స్తుతిస్తూ ఆట తెల్లవారే వరకు సాగింది. అప్పటికే తేరుకున్న మధుర మీనాక్షి, కాసేపట్లో సూర్యుడు వచ్చేస్తాడు, తాను ఓడిపోతే సంహారం ఆపేయాలంటూ ఆట మీద దృష్టి కేంద్రీకరించింది. మీనాక్షి అమ్మవారి కుండలిని యోగ శ్లోకాలు సహస్రనామ స్తోత్రం చదువుతూ పాచికలు కదిపారు. దూరంగా శివభక్తుల రాక, నమక చమకాలు, అమ్మవారి సుప్రభాత గానాలు ప్రారంభమయ్యాయి. నాయన, చివరి పందెం నాది,
నా పావులన్నీ మధ్యగడిలోకొచ్చాయి, నేను గెలిచాను అంది అమ్మవారు. నీ చేతిలో ఓటమి కంటే నీ బిడ్డకు కావాల్సింది ఏముందన్నాడు ఆదిశంకరాచార్యులు. ఆటవైపు ఒక్కసారి తేరిపారి చూసి, చూడమ్మా, సంఖ్యాశాస్త్రపరంగా, అక్షర సంఖ్యాశాస్త్రపరంగా, మంత్రశాస్త్రపరంగా గెలుపు నాది అన్నారు. నవావరణలతో కూడిన శ్రీచక్ర రూపం. శ్రీచక్రంలోని ఉగ్ర బీజాలు మాయమై నీలో తాత్కాలికంగా ఆవహించిన తాపసశక్తి మాయమయ్యింది. శ్రీచక్రం నీ దేహమైతే సహస్రనామావళి నీ నామం. నీ అపార కరుణతో ఈ రాత్రంతా నా తపస్సు ధారపోసి నేను ఏర్పరిచిన ఈ శ్రీచక్ర రాజ్యాన్ని నీవు తిరస్కరిస్తావా? నీవు చేసిన ఈ సృష్టిని, నీ ఉనికిని నీవే అర్ధరహితమని నిరూపిస్తావా? అలా చేస్తే అస్తికత ఉండక నాస్తికత ప్రబలి సర్వ సృష్టి నాశనమవుతుందని చెప్పి ఆగిపోయారు ఆదిశంకరాచార్యులు. అప్పటి వరకు పాచికలు ఆడేందుకు గీచిన గడులు శ్రీచక్రం అని గాని తనను అందులో ప్రతిష్ఠించాడు అంటే బంధించాడు అని అమ్మవారు గుర్తించలేదు. అప్పుడు కళ్ళు తెరిచిన పరమశివుడు, దేవి, నీ అహాన్ని, నీ తాపస స్వభావాన్ని అదుపు చేయలేకపోయాను. ఎందరో నిర్దాక్ష్యంగా బలైపోయారు. ఈ ప్రాణికోటిని రక్షించేదెవరు? నీ తాపస శక్తినెవరు జయించలేరు. నేను ప్రయత్నం చేస్తే నా అర్ధ శరీరాన్ని అవమానపరచటమే అవుతుంది. అందుకని సకల దేవతలు నేను సాక్షిభూతాలుగా ఉండిపోయాము. నీ తాపస శక్తిని అదుపు చేయగల యంత్రాన్ని మంత్రపూతంగా సిద్ధం చెయ్యాలి. అందుకు ఒక కారణ జన్ముడు దిగిరావాలి. ఏ మలినం అంటని బాల్యంలోనే సన్యసించి సర్వదేవతా సాక్షాత్కారం పొంది మంత్రతృష్టగా మారాలి. నీ అనుగ్రహానికి పాత్రుడై నిన్ను తన మాతృ ప్రేమతోనే జయించగలగాలి. అందుకే ఆ సమయం కోసం వేచి ఉన్నాను. ఇతడు నా అంశతో జన్మించిన అపర బాలశంకరుడు. నిరాడంబరముగా సాగించిన అతని పర్యటన యొక్క ఉద్దేశం అతని హృదయానికి పరమశివుడినైన నాకు మాత్రమే తెలుసు అన్నాడు శివుడు. ఆ మాటలు విని అమ్మవారి ముఖంలో ప్రశాంతత చోటు చేసుకుంది. ఆలయంలో రాత్రి ఏం జరిగిందో అనే భయంతో పాడ్యరాజు తెల్లవారేసరికి పరుగులు తీశారు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. శ్రీచక్రానికి కాస్త దూరంలో నిల్చున్న పార్వతీ పరమేశ్వర్లను స్తుతిస్తూ ఆదిశంకరాచార్యులు కనిపించారు. అప్పుడు పరమేశ్వరుడు, ఆదిశంకరుల శ్రీచక్ర ప్రతిష్టతో మీ ఇంటి ఆడపడుచునైన మీనాక్షి ఇక రాత్రివేళ తాపస శక్తిగా మారదని పాడ్యరాజుకు అభయం ఇచ్చి మాయమైపోయారు. అందుకే శ్రీచక్రాన్ని దర్శించిన, స్మరించిన, న్యాయబద్ధమైన, యోగ్యమైన అర్హతున్న వారికి సర్వ కోరికలు నెరవేరుతాయంటారు. ఆదిశంకరులు చిత్రించి ప్రాణ ప్రతిష్ఠ చేసిన శ్రీచక్రం మధుర మీనాక్షి ఆలయంలో భూమిలోనికి వెళ్ళి ప్రతిష్ఠితమైపోయింది. అందుకే ఆ ప్రాంతంలో మోకరిల్లిన ఏదో దివ్యశక్తి ఆవహించినట్టే ఉంటుందంటున్నారు భక్తులు. ఈ కథను విన్నా, ఎవరికైనా చెప్పినా కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు వీడియోకి లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక విషయంలోనికి వస్తే, రేపు వచ్చే బుధవారం చాలా విశేషమైనది. ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, బీరువాలో ధనం నిలవట్లేదని బాధపడిపోతూ ఉన్నారో వారు చక్కగా ఈ బుధవారం ఒక మారేడు ఆకును తీసుకోండి. మారేడు ఆకు చాలా పవిత్రమైనది. మారేడు ఆకుకు ఐశ్వర్యాన్ని ఆకర్షించే శక్తి ఉంది. మన కష్టాలను తొలగించే శక్తి మారేడు ఆకుకు ఉంది. ఆ మారేడు ఆకును బీరువాలో పెట్టండి. అది ఎలా పెట్టాలంటే ఏమీ లేదు. రేపు బుధవారం రోజు చక్కగా ఒక మంచి మారేడు ఆకును తెచ్చుకోండి. చిరుగులు లేని మంచి మారేడు ఆకును తెచ్చుకొని ఆ ఆకును పసుపు కలిపిన నీటితో కడగండి. ఆ తర్వాత కొద్దిగా కుంకుమను తీసుకొని ఆ కుంకుమలో చిటికెడు పచ్చకర్పూరం కూడా కలపండి. తర్వాత ఈ కుంకుమను, కర్పూరాన్ని నీళ్లు కలిపి పేస్ట్ లాగా తయారు చేసి ఆ పేస్టుతో మారేడు దళం యొక్క 3 ఆకుల మీద 3 కుంకుమ బొట్లు పెట్టండి. తర్వాత ఈ మారేడు ఆకుకు కొంచెం ధూపం కూడా చూపించి ఆ ఆకుకు మీ కోరికను చెప్పుకోండి. మా బీరువాలో ధనం నిలవాలి, మాకు ధనం కలిసి రావాలి, ఆ ధనం అనవసరంగా ఖర్చవ్వకూడదు, ఫ్యూచర్ అవసరాలకు ఉపయోగపడాలి అని
మనసారా సంకల్పం చెప్పుకోండి. తర్వాత ఆ మారేడు ఆకును తీసుకుని వెళ్ళి మీ బీరువాలో డబ్బులు దాచే లాకర్లో పెట్టుకోండి. ఇలా ఈ చిన్న పరిహారాన్ని చేసుకోవటం వలన ధనం ఖర్చవ్వకుండా ఉంటుంది. మీ బీరువా ఎప్పుడూ ధనంతో నిండుగా ఉంటుంది. నోట్ల కట్టలతో నిండిపోతుంది. అసలు ధన సమస్యలు అనేవే రావు. ఇలా పెట్టిన ఆకును 6 నెలల తర్వాత మళ్ళీ ఏదైనా ఒక బుధవారం రోజు మార్చుకోవాలి. అంటే పాత ఆకును తీసి పారే నీటిలో పడేసి మళ్ళీ ఇంకొక ఆకుతో పరిహారం చేసుకొని బీరువాలో పెట్టుకుంటే చాలు. ధనానికి లోటనేదే రాదు. కాబట్టి అందరూ బుధవారం రోజు ఈ ఆకును బీరువాలో పెట్టి ధనానికి లోటు లేకుండా ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.